సార్ ఇది మీరు ఈ అభిమాని సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము సమాధానం నగర్ అండి, ఓల్డ్ బయట. ఓకే, ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు ఇక్కడ మాత్రం ఈ 3 సంవత్సరాలు ఓకే, ఇంతకుముందు మరి ఎక్కడి నుంచి తీసుకునే వాళ్ళు? మీరు లోకల్గా తీసుకునేవాళ్ళము గ్రోసరీ షాప్లో. ఓకే, అక్కడ రేటు ఇక్కడ రేటు కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ప్రధానమంత్రి ఏంటంటే ఇప్పుడు మధ్యతరగతి లేదా వాళ్ళకి మంచి అందుబాటులో ఉంటుంది. మెడిసిన్ మాత్రం సేమ్ ఫార్ములా ఉంటుంది లోకల్ వాళ్ళకి, ప్లస్ ఇది కలుపుకుంటుంది. కాకపోతే ఏంటంటే బయట కొనుక్కుంటే అనమాట 210 రూపాయలకు 10 టాబ్లెట్స్ వస్తాయి. ఇదే ఇక్కడ మీకు ప్రధానమంత్రి డేట్లో చూసుకుంటే ఏంటంటే 31 రూపాయలకి మీకు 10 టాబ్లెట్స్ వస్తాయి. దగ్గర ఇంచుమించు 170 రూపీస్ వరకు డిఫరెన్స్ ఉంటుంది. ఇలా బెనిఫిట్ ఏంటంటే మధ్యతరగతి పేదవాళ్ళకి కానీ మంచి అందుబాటులో ఉంటుంది అనమాట. ఈ యొక్క కృషి అనేది చాలా బాగుంది. వీఆర్ వెల్ సాటిస్ఫైడ్. ఓకే సార్, థ్యాంక్ యూ. దీంతో పాటు ఇంకా వేరే అప్పుడప్పుడు మాకు కావాల్సినవి తీసుకుంటున్నాం. అన్ని తీసుకుంటాం, మేము యూజ్ చేసుకుంటాం. షుగర్ కూడా తీసుకుంటాం. షుగర్ కానీ బీపీ కానీ అన్ని తీసుకుంటాం. ఇక్కడ తీసుకుంటాం. మీరు ఇంకా 10 మందికి చెప్తున్నారా? మేము చెప్తాను సార్, చాలా మంది చెప్తాం. ఎందుకంటే బెనిఫిట్ టు ఎవ్రీ సిటిజన్ అండి. ఇప్పుడు బయట తీసుకుంటే 1000 రూపాయలు వచ్చేది ఇక్కడ 200-300 వచ్చేస్తుంది. బయట 1000 రూపాయలు వచ్చే సరుకు మెడిసిన్ ఇక్కడికి వస్తే 300 రూపాయలు ఒకటి వచ్చేస్తుంది. మరి సేమ్ ఫార్ములా కంపెనీ వేరే ఉంటుంది వచ్చు, కానీ ఇదేమో రికగ్నైజ్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి వస్తుంది. ప్రతి వారికి కార్నర్ టు కార్నర్ రీచ్ కావాలంటే మా అటువంటి వాళ్ళు ప్రోత్సహించాలి. అదే బాబు కాబట్టి ఇక్కడ తీసుకొని ఇక్కడ. డియర్ ఫ్రెండ్స్, నా ఇప్పుడు మీకు ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను. ఇప్పుడు చూడు, మీ ముందరే మీ కస్టమర్ ఆయన వాయిస్ లోనే మీరు విన్నారు. ఇప్పుడు టాబ్లెట్ లెట్రాజోల్ అనేది ఒక ప్రొడక్ట్ కొనడం జరిగింది. అదే మార్కెట్ లో 210 రూపాయలు 10 టాబ్లెట్స్ ఉంటాయి. ఇక్కడ జనౌషధిలో 31 రూపాయలకు మాత్రమే కొనడం కూడా జరిగిందని ఆయన వారి నోటి గుండానే మీరు విన్నారు. కానీ ఈ అవుట్లెట్ అనేది ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రము నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ మినిస్ట్రీలో పెట్టిన పథకంలో భాగంగా ఇక్కడ మేము ఏర్పాటు చేశాము తిరుమలగిరిలో. ఈ తిరుమలగిరి బ్రాంచీలో దాదాపుగా అన్ని రకాలైన క్యాన్సర్ కి కానీ, లివర్ సంబంధించినటువంటి కానీ, కిడ్నీకి కానీ, డయాబెటీస్ కానీ, కార్డియాలజీ కానీ దాదాపుగా 3000 రకాల ప్రొడక్ట్స్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా 50 నుంచి 90% తక్కువ రేటుగా మందులు కూడా ఇక్కడ లభ్యమవుతున్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మందులు కొనుక్కుంటున్నారని కూడా నేను మీ అందరికి తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాలలో మీరు మందులు కొనండి, డబ్బులు ఆదా చేసుకోండి. మోదీ గారి విషయం ఏంటంటే డబ్బులు మీద భారం పెట్టద్దు, ప్రతి ఒక్కరికి అఫోర్డబుల్ ప్రైస్ లో రావాలా, తక్కువ రేటుకు రావాలా, దీని మీద ఎక్కువ ఖర్చు పెట్టుకోకూడదు అనే ఉద్దేశంతోనే దేశంలో 7000 షాపులు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా పెంచే ఆలోచనలు కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి కూడా మన హైదరాబాద్ లో కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మావి యాప్రాలు ఉన్నాయి, వినాయక నగర్, ఈస్ట్ ఆనందబాగ్, మల్కాజ్గిరి, చిలకలగూడ, తర్వాత బర్కత్పూర, పంజగుట్ట, తర్వాత ఈసీహెచ్ఎస్ పోలీ క్లినిక్ లో కూడా ఉన్నాయి. త్వరలోనే గజ్వేలు, తర్వాత ఈసీహెచ్ఎస్ సికింద్రాబాదు, తర్వాత ఇంకొకటి శామీర్పేట దగ్గర కేశవరం విలేజ్ దగ్గర కూడా పెట్టబోతున్నాము. దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా. ఒక సోషల్ సర్వీస్ కింద ఓపెన్ ఆర్గనైజేషన్ ఫర్ పూర్ అండ్ ఎకనామికల్ నీడ్స్ ద్వారా ఈ సంస్థలు ఏర్పాటు చేసి ప్రజలకు అతి తక్కువ ధరకు మందులు అందించాలనే లక్ష్యంతోనే మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ప్రజలందరూ కూడా దీనికి ఆకర్షితులు కావాలా. ఈ వీడియో 10 మందికి చేరవేసే విధంగా అందరూ కూడా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మేము చేపడుతున్నాము. కాబట్టి భవిష్యత్తులో ఎవరైనా కూడా మీరు ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, కొనండి, చూడండి, దగ్గరగా మీకే అర్థమవుతుంది. క్వాలిటీలో కూడా ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా NABL అక్రిడేషన్ తో టెస్టెడ్ చేసిన మందులు మాత్రం ఈ జనౌషధి కేంద్రాల్లో ఇవన్నీ కూడా ఈ రకమైన ఉన్న మందులన్నీ కూడా ఆ విధంగానే మీకు అందజేయడానికి కూడా ముందుకు వస్తున్నాము. తర్వాత ఓల్మిసటన్ అని కానీ, అటినోడోలు కానీ, తర్వాత అమ్లోడోపిన్ కానీ, ఈ విధంగా అనేక రకాలైన మందులు కూడా దాదాపుగా ఇక్కడ అన్ని కూడా జనౌషధి లోగోతోటి ఇక్కడికి సరఫరా చేయబడుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై.